కర్ణాటకలో డీకే వర్సెస్ సిద్ధరామయ్య అన్నట్లు తయారయ్యాయి కాంగ్రెస్ రాజకీయాలు. సీఎం మార్పుపై ప్రచారం జరుగుతూ ఉండటంతో రెండు వర్గాల నేతలు ఏఐసీసీ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి మార్పుపై అధిష్టానదే తుది నిర్ణయమన్నారు డీకే శివకుమార్. ఏది ఏమైనా తానే 5 ఏళ్లు సీఎంగా ఉంటానంటున్నారు సిద్ధరామయ్య. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ హీటెక్కాయి. సీఎం మార్పుపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టైంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు పార్టీలోని ప్రతి ఒక్కరికి అవకాశం ఉందన్నారు డీకే. ఎవరిని ఎవరూ ఆపలేరని, పార్టీలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందని చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పారు డీకే శివకుమార్. I have not taken anyone. Some of them went and met Kharge Sahab. Along with Chief Minister also they went in the plane, some of them. What is wrong? They are going, it is their life, whether no one has called them, but voluntarily they are going and showing their faces. They wanted to show their presence that they are in the forefront and they can do work and they want responsibility. కర్ణాటకలోని పార్టీ నేతలంతా పదే పదే ఢిల్లీ వెళ్లడంపై స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 140 మంది ఎమ్మెల్యేలు తన సభ్యులేనని, గ్రూపులు కట్టడం తన రక్తంలోనే లేదన్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. దీంతో మంత్రి పదవి కోసం ప్రతి ఒక్కరూ ఏఐసీసీ నేతలను కలుస్తున్నట్లు చెప్పారు. అధిష్టానం దగ్గరకు వెళ్లొద్దని ఎవరినీ ఆపలేమన్నారు. 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతానన్న సిద్ధరామయ్యకు తమ మద్దతు ఉంటుందన్నారు డీకే శివకుమార్. All 140 members are eligible to become minister, chief minister, everything they can become. Honorable Chief Minister is there. He said that he will come to complete 5 years. I wish him all the best. We will all work with him. They wanted to make a new PCC president, 4-5 deputy CMs. All meetings are going on last 2.5 years. It is nothing new. Let they make more meetings. ఇటీవల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లోనూ హాట్ కామెంట్స్ చేశారు డీకే శివకుమార్. కర్ణాటక పీసీసీ పదవిలో శాశ్వతంగా ఉండలేనన్నారు. అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. అదే టైంలో సోషల్ మీడియాలో పెట్టిన మరో పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది. భక్తి ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడని రాసుకొచ్చారు. సీఎంగా సిద్ధరామయ్య 2.5 ఏళ్ల పదవి పూర్తయిన టైంలో డీకే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం మార్పుపై ఊహాగానాల వేళ సిద్ధరామయ్య మద్దతుదారులు రహస్య భేటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. డీకేకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పాలంటూ వస్తున్న డిమాండ్లపై వారు చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న ప్రచారం మంచిది కాదని సీనియర్ లీడర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నారు. విభేదాలు పరిష్కరించి 2028 అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు సీనియర్లు. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. నాటి నుంచి 2.5 ఏళ్ల తరువాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కొన్ని నెలలుగా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తున్నా తానే సీఎంగా కొనసాగుతానని పదే పదే చెబుతున్నారు సిద్ధరామయ్య. ఇటీవల బీహార్ ఎన్నికల రిజల్ట్ తరువాత ఏఐసీసీ నేతలను కలిశారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య కంటే ముందే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు డీకే. గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి పాలన, పార్టీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలంటున్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు.